అని చెప్పేసి అర్థమవుతా ఉంది ఆయన వ్యవహార శైలి మూలంగా. నేతి బీరకాయలో నెయ్యి ఎలా ఉంటుందో వైసీపీ చెప్పే సామాజిక న్యాయంలో కూడా అంతే నెయ్యి ఉంటుందని చెప్పేసి ఈరోజు ఒక బీసీ నాయకుడు చంద్రయ్య గారి కుటుంబానికి అన్యాయంగా హత్యకు గురైన చంద్రయ్య గారి కుటుంబానికి ఒక మేలు చేస్తూ ఉంటే వైసీపీ అడ్డుకోవడంతో దాని యొక్క బీసీల పట్ల ప్రేమ ఏంటో అర్థమవుతుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ప్రభుత్వంలోని అన్ని ముఖ్యమైన పదవులు, చైర్మన్లు కానివ్వండి, లేకపోతే ముఖ్యమైన సలహాదారుల పదవులు కానివ్వండి, ఆఖరికి పార్టీ పదవుల్లో కూడా రీజనల్ కోఆర్డినేటర్స్ ఏదైతే పార్టీని నిర్వహించే వ్యక్తులు ఉంటారో వారు కూడా కేవలం అగ్రవర్ణాలతో, వారికి సంబంధించిన సామాజిక వర్గంతో పార్టీని, ప్రభుత్వాన్ని నడిపిన జగన్మోహన్ రెడ్డి గారికి ఎస్సీ ఎస్టీ బీసీల పట్ల ఏ మేరకు ప్రేమ ఉందో అర్థమైందని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇంకా ఆ విషయాలన్నీ కూడా ప్రజలు ఇంకా మర్చిపోలేదు. ఈరోజు వైసీపీ రౌడీల చేతుల్లో, వైసీపీ అరాచక శక్తుల చేతుల్లో అన్యాయంగా బలైపోయిన ఒక బీసీ నాయకుడు చంద్రయ్య గారి కుమారుడికి ఒక ఉద్యోగం ఇస్తూ ఉంటే ఎందుకు అడ్డుకుంటున్నారో ఈరోజు బీసీలు అని చెప్పుకునే వైసీపీలో నాయకులందరూ కూడా సమాధానం చెప్పాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను వాళ్ళందరినీ కూడా. బీసీలకి న్యాయం జరిగే పరిస్థితి వైసీపీలో ఎట్లాగూ లేదు. గతంలో కార్పొరేషన్లు ఏర్పాటు చేసి కేవలం నామమాత్రంగా వాళ్ళని ఆ కుర్చీలకు పరిమితం చేసి కొంతమందికి కుర్చీలు కూడా లేకోకుండా అవమానం చేసిన బీసీ కార్పొరేషన్ చైర్మన్లు అవమానం చేసిన వైసీపీ తీరేంటో ఈ ప్రజలు ఇంకా మర్చిపోలేదని చెప్పేసి మనం చేస్తాను. మరి ఈ ప్రభుత్వం, తెలుగుదేశం కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలకు సామాజిక గౌరవం పెంచే విధంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకుందో, ఆర్థిక పరిస్థితులు పెంచడానికి ఎటువంటి నిర్ణయాలు తీసుకుందో ప్రజలందరూ కూడా ఆలోచించేయాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. మరి ఏ రోజు దేశ చరిత్రలోనే కాదు, స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ రాష్ట్రంలో కూడా వ్యాపారంలో ఈ వైన్ షాప్స్లో బీసీలకి రిజర్వేషన్ కల్పించిన ప్రభుత్వం లేదని చెప్పేసి మనం చేస్తాను. ఈరోజు గౌడ సోదరులకి, వారికి కులపరంగా వృత్తి అయినటువంటి మద్యం, కళ్ళు గీత కార్మికులు ఎవరైతే ఉన్నారో వారికి వైన్ షాప్స్ని 10% రిజర్వేషన్ చేయడం కానివ్వండి, బార్ల వ్యాపారాన్ని 10% రిజర్వేషన్ చేయడం కానివ్వండి, బలహీన వర్గాలు ఆర్థికంగా పెరగాలనే కాంక్ష తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో ఏ విధంగా ఉందో, కూటమి ప్రభుత్వంలో ఆలోచన ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవాలని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తాను. అంతేకాదు అన్ని వర్గాలకు కూడా ఒక ఆర్థిక పరిస్థితి పరిమితించకపోయినా కూడా గత ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని ఆర్థికంగా ఊబిలో నెట్టేసినా కూడా చంద్రబాబు నాయుడు గారు వెనకాడకుండా బలహీన వర్గాల ఆర్థిక పరిస్థితిని మెరుగు చేయాలి అనే లక్ష్యంతో అనేక నిర్ణయాలు, మన ఫిషర్మెన్కి 10,000 నుంచి వేట నిషేధిత సమయంలో 10,000 నుంచి 20,000కి పెంచడం కానివ్వండి, నాయి బ్రాహ్మణులకి 10,000 నుంచి 25,000కి గౌరవవేతనం పెంచడం కానివ్వండి, మరి నాయి బ్రాహ్మణుల షాప్స్కి 200 యూనిట్లు ఫ్రీగా ఇవ్వటం కానివ్వండి, చేనేత కార్మికులకి మరి హ్యాండ్లూమ్స్ అయితే 200 యూనిట్లు, పవర్ లూమ్స్ అయితే 500 యూనిట్లు, అంతేకాకుండా మరి నేతన్నలకి 25,000 రూపాయలు సంవత్సరానికి ఆర్థిక సహాయం. ఇవన్నీ కూడా బలహీన వర్గాల పట్ల మరి చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి ఉన్న ప్రేమ ఏపాటిదో అర్థమవుతుందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా బలహీన వర్గాలకు ఉపయోగపడే అన్ని పనులు కూడా అడుగడుగున అడ్డుకుంటూ ఈ ప్రభుత్వాన్ని అడ్డుకుంటూ వైసీపీ ఈ రాష్ట్రంలో బలహీన వర్గాలకి తీరని అన్యాయం చేస్తుందని చెప్పేసి మనం చేస్తామని పోలవరం ప్రాజెక్ట్ అయితే కొన్ని లక్షల మంది, కోట్లాది మంది బీసీలు ఎవరైతే కౌలు రైతులుగా కానివ్వండి, లేదా చిన్న చిన్న వ్యవసాయాలు చేసుకుంటే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మేలు జరిగే అవకాశం ఉన్నా కూడా దాని మీద అడ్డుకుంటుంది. అదేవిధంగా ఉద్యోగ అవకాశాలు, మరి ఈరోజు ఒకప్పుడు విద్య అనేది కేవలం అగ్రవర్ణాలకు మాత్రమే పరిమితమై ఉంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు
ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అనేక రకాలుగా వారికి ఆర్థిక సాయం చేస్తూ వారిని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్ది వారికి నైపుణ్యాలు అందించి వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి అని ఆలోచన చేస్తూ ఉంటే దాన్ని కూడా అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తుంది వైసీపీ. అంతేకాకుండా మరి ఈరోజు అనేక పెట్టుబడులు వచ్చి తద్వారా మరి బీసీలకి సామాజికంగా గౌరవం, ముఖ్యమంత్రి గారి ఆలోచన ఒకటే, బీసీలకి ఎస్సీలకి వారి కుటుంబంలో ఒకరికో ఇద్దరికో ఉద్యోగ అవకాశాలు వస్తే వారి కుటుంబాలు సమాజంలో గౌరవం పొందుతాయి అనే లక్ష్యంతో సంక్షేమ కార్యక్రమాలు ఒక పక్కన, ఇంకో పక్కన బీసీలకి ఎస్సీలకి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా పనిచేస్తూ ఉంటే ఈరోజు ఏ విధంగా మరి వైసీపీ ప్రతి విషయంలో కూడా అడ్డు తగులుతుందో ఒకసారి ఆలోచించాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా మనం చేస్తామని మరి బలహీన వర్గాలకి మేలు చేస్తే కూటమి ప్రభుత్వానికి బలహీన వర్గాల్లో పరపతి పెరుగుతుందని చెప్పేసి అన్ని విషయాల్లో కూడా అడ్డుకుంటున్న విషయాన్ని ఈరోజు ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పేసి మనం చేస్తాను. ఆర్థిక పరిస్థితి ఎంత ఘోరంగా ఉన్నా కూడా ఈ 15 నెలల కాలంలో దాదాపు 47,500 కోట్ల రూపాయలని మరి ముఖ్యమంత్రి గారు కూటమి ప్రభుత్వం బలహీన వర్గాల సంక్షేమం కోసం ఖర్చు పెట్టిందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తాను. గతంలో ఏ విధంగా అయితే బలహీన వర్గాలకి దళితులకి బెదిరింపులు రోడ్ల మీదకి ఈడ్చి కొట్టిన సన్నివేశాలు మనం కళ్ళారా చూసాం, బలహీన వర్గాల మీద దాడులను చూసాం, బలహీన వర్గాల్ని అవమానం చేసే పరిస్థితులు మనం చూసాం. కానీ ఈరోజు అటువంటి పరిస్థితులు లేవు. ఎవరైనా బలహీన వర్గాల వెంక కన్నెత్తి చూడాలి